గోదావరి జిల్లాలోని సీతారామపురం అనే గ్రామంలో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉండేవాళ్లు. శారద భర్త కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అప్పటినుంచి తన కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి జీవిస్తుంది శారద. రమేష్ కూలి పనులకు వెళ్తే వచ్చిన డబ్బులతోనే ఆ కుటుంబం గడిచేది. అయితే అనామిక కూడా చేతులు ముడుచుకుని కూర్చునే మనిషి కాదు. ఇంటి పనులతో పాటు కూరగాయలు పెంచి అమ్మేది. అలా ముగ్గురూ ఉన్నంతలో జీవితం కొనసాగిస్తూ ఉండగా ఓ రోజున సువర్ణ అనే అమ్మాయి భుజానికి బ్యాగేసుకుని వాళ్ళింటికొచ్చింది. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? నమస్తే మేడం, నా పేరు సువర్ణ. అయితే ఏం చేయమంటావు? రావమ్మ సువర్ణ అంటే పాట పాడాలా ఏంటి? అయ్యో వద్దు మేడం, నేను టౌన్ నుంచి వస్తున్నాను. నేను నీకు తెలుసా మరి? తెలీదు మేడం. పోనీ నువ్వు నాకు తెలుసా? లేదు మేడం. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తే నాకేంటమ్మా? ఇప్పుడు నీకేం కావాలా చెప్పు ముందు. మేడం, వచ్చేది వర్షాకాలం. తెలుసు, ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వచ్చిద్ది. మరో 4 నెలల తర్వాత వర్షాకాలం కూడా పోయి చలికాలం వచ్చిద్ది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు ముందు. సువర్ణ అయోమయంగా చూస్తూ ఉండగా ఇంట్లో నుంచి అనామిక వచ్చింది. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? మేడం, నా పేరు సువర్ణ. ఇందాక చెప్పావు గమ్మాయి. సువర్ణ ఏమీ మాట్లాడలేదు. అత్తయ్య, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఈవిడతో మాట్లాడి పంపిస్తాను. శారద కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. మేము టౌన్లో ఇంటి దగ్గరే మన ఆడాళ్ళు రూఫ్ రిపేర్ అండ్ లీకేజ్ సమస్యలను ఎలా చేసుకోవచ్చు అనే ఒక 10 రోజుల శిక్షణా శిబిరాన్ని పెడుతున్నాం మేడం. మీరు తప్పకుండా రావాలి, ఉచితంగానే నేర్పిస్తాం. సరే సువర్ణ, వీలు కుదిరినప్పుడు వస్తాం అని చెప్పగానే సువర్ణ వివరాలు రాసుకుని వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాకాలం మొదలైంది. ఒక రాత్రి అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి వర్షం పడడం మొదలైంది. టప్ 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 అని అనామిక నిద్రలో ఉండగా నీటి చుక్కలు ముఖంపై పడ్డాయి. కళ్ళు తెరిచి చూసింది. పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. అత్తయ్య, అత్తయ్య, లేవండి, ఏవండి, లేవండి. శారద కబుక్కును లేచి కూర్చుంది. రమేష్ నిద్రమత్తులో లేచాడు. ఏమైంది కోళ్ళ? ఏం జరిగిందనామిక? పైకప్పు కారుతుంది అత్తయ్య, వర్షం జోరుగా పడుతున్నట్టుంది. ఇంట్లో బకెట్లు, గిన్నెలు తీసుకొచ్చి నీళ్లు పడే చోట పెట్టారు. రాత్రంతా ముగ్గురు జాగారం చేశారు. ఉదయం అయ్యాక బయటకొచ్చి చూశారు. ఊళ్ళో చాలా ఇళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. అందరూ వర్షం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నేను వెళ్ళి మేస్త్రిని తీసుకొస్తాను. సరే బాబు. రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఉంటారు. సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం నిరాశగా తిరిగొచ్చాడు. ఏమైందండి? మేస్త్రీలెవరూ రావటం లేదనామిక. ఎందుకు బాబు? అందరికీ పని ఎక్కువైంది. 1 నెల వరకు ఖాళీ లేదంటున్నారు. ఆ మాట విన్న అనామిక ఆలోచనలో పడింది. మరుసటి రోజు అనామిక కూరగాయలు అమ్మటానికి మార్కెట్కి వెళ్ళింది. అక్కడ సరోజ, రమణి మాట్లాడుకుంటున్నారు. మా ఇంట్లో రాత్రంతా నీళ్లు కారాయి. మా ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉంది సరోజా. రూఫ్ రిపేర్ అండ్ లీకేజ్ని సరిచేద్దామని పనుల కోసం చూస్తుంటే ఎవరు దొరకట్లేదు. ఈ వర్షాకాలం మొత్తం ఎలా గడపాలో ఏమో అనుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనామికకి ఒక ఆలోచన వచ్చింది. ఇంటికొచ్చి అత్తగారితో మాట్లాడింది. అత్తయ్య, ఈ సమస్య చాలా మందికి ఉంది. అవును కోళ్ళ, మరి మనం ఈ పని నేర్చుకొని చేయగలిగితే? ఏ పని? రూఫ్ రిపేర్ అండ్ లీకేజ్. శారద ఆశ్చర్యపోయింది. అది మేస్త్రీల పని కదమ్మాయి. మేస్త్రీలు కూడా మనుషులే కదా అత్తయ్య, వాళ్ళు నేర్చుకున్నట్టే మనం కూడా నేర్చుకోవచ్చు. ఆ మాట శారదకు నచ్చింది. అప్పుడు అత్తాకోడళ్ళు కలిసి టౌన్లోని సువర్ణ దగ్గరకు వెళ్లారు. మీరు నిజంగానే ఈ పని నేర్చుకోవడానికి వచ్చారా? అవును సార్. పని చిన్నదో పెద్దని కాదు సారు, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. మేము నేర్చుకుంటాం. చాలా బాగుంది, రండి. 5 రోజుల పాటు అత్తాకోడళ్ళు కష్టపడి నేర్చుకున్నారు. పగుళ్లు ఎలా గుర్తించాలి, సిమెంటు మిశ్రమం ఎలా తయారు చేయాలి, వాటర్ రూఫ్ కెమికల్ ఎలా వెయ్యాలి, భద్రతగా పైకప్పు మీద ఎలా పని చేయాలి, ఇలా అన్నీ నేర్చుకున్నారు. ఇంటికొచ్చిన తర్వాత రమేష్కి చెప్పారు. అతను ఆశ్చర్యపోయాడు. నిజంగానే ఈ పని మీరు చేయబోతున్నారా? అవునండి. మీ వల్ల కాదనామిక, నా మాట వినండి. ప్రయత్నించకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నించి గెలవడం మంచిదని మీ నాన్నగారు ఇప్పుడు చెప్తూ ఉండేవాడు బాబు. మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరతాం. సరే అమ్మా, నేను కూడా మీకు సాయంగా ఉంటానులే అని రమేష్ చెప్పడంతో అత్తాకోడలిద్దరికీ ధైర్యం వచ్చింది. ముందుగా వాళ్ళ ఇంటిని రిపేర్ చేసుకున్నారు.
ఆ రోజు వర్షం పడింది. ఇల్లు కురవలేదు. అత్తాకోడళ్ళు రమేష్ సంతోషపడ్డారు. ఇక మరుసటి రోజు ఇంటి బయట అత్తాకోడళ్ల రూఫ్ రిపేర్ అండ్ లీకేజ్ సర్వీస్ అని బోర్డు పెట్టుకున్నారు. బోర్డు చూసి కొందరు నవ్వుకున్నారు. అత్తాకోడళ్ళు రూఫ్ రిపేర్ చేస్తారా? ఇది ఎంతకాలం నడుస్తుందో చూద్దాం. వాళ్ళ నవ్వుల్ని అనామిక శారద పట్టించుకోలేదు. అదే రోజు ఒక వృద్ధుడు వచ్చాడు. అతని పేరు రామయ్య. అనామిక, నా ఇంట్లో ఉన్నదే ఒక గది, అది కూడా కారుతుంది. కొంచెం వచ్చి చూస్తారా అమ్మా? తప్పకుండా చూస్తాం పెద్దయ్యా అని అత్తాకోడలిద్దరూ కలిసి రామయ్య ఇంటికి వెళ్లారు. కారుతున్న గదిని పరిశీలించారు. పైకప్పులో చిన్న పగుళ్లు ఉందని గ్రహించారు. జాగ్రత్తగా శుభ్రం చేసి సిమెంట్ వేశారు. ఆ తర్వాత వాటర్ ప్రూఫ్ కోటింగు వేశారు. పని పూర్తయింది. రామయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని అత్తాకోడలు వెళ్ళిపోయారు. తమ మొదటి సంపాదన రావడంతో అత్తాకోడలు ఎంతో సంతోషపడ్డారు. ఆ రాత్రే భారీ వర్షం పడింది. కానీ రామయ్య ఇంట్లో ఒక్క చుక్క కూడా కారలేదు. రామయ్య ఎంతో ఆనందపడ్డాడు. ఈ అత్తాకోడళ్ళు నా ఇంటిని చాలా చక్కగా రిపేరింగ్ చేశారు అనుకుని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుగానే రామయ్య పరిగెత్తుకుంటూ అత్తాకోడల దగ్గరికి వచ్చాడు. శారదమ్మా, అనామిక, వాళ్ళిద్దరూ బయటకొచ్చారు. ఏమైంది పెద్దయ్యా? ఒక్క చుక్క కూడా బల్లేదు. మీ పని అద్భుతం. ఆ మాట విని శారద అనామిక మురిసిపోయారు. రామయ్య మరిన్ని డబ్బులు ఇవ్వబోయాడు. అత్తాకోడలు వద్దని చెప్పారు. రామయ్య తన ఇంటికి వెళ్ళిపోతూ దారిలో కనిపించిన వాళ్ళందరికీ తన ఇంటి పని గురించి చెప్పాడు. అలా ఊరంతా మాట్లాడుకోవటం మొదలైంది. మరుసటి రోజే మరో 2 ఇళ్ల పని వచ్చింది. వారంలో 6 ఇళ్ల పని వచ్చింది వాళ్ళకి. నెల రోజుల్లో 20 ఇళ్ల పని. అత్తాకోడలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ అయిపోయారు. ఒక రోజున గ్రామ పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు వచ్చాడు. కూర్చోపెట్టారు. చెప్పండి సార్. మా స్కూల్ మొత్తం పైకప్పు కారుతుంది. స్కూల్ భవనం చాలా పాతది. చాలా చోట్ల పగుళ్లున్నాయి. కొన్ని గదుల్లో పైకప్పు పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. వర్షం పడితే తరగతి గదుల్లోనే నీళ్లు నిలిచిపోతున్నాయి. మీరు వాటిని బాగు చెయ్యాలి. ఈ పని బాగా చేస్తే పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అనామిక శారద ఒకరినొకరు చూసుకున్నారు. ఇది వాళ్ల జీవితంలో పెద్ద అవకాశమని అర్థమైంది. మేం పూర్తిగా పరిశీలించి చెప్తాం సార్. పదండి. ప్రధానోపాధ్యాయుడితో పాటు అనామిక, శారద, రమేష్ స్కూల్కి దగ్గరికి వచ్చారు. అందరూ భవనం మొత్తం తిరిగి చూశారు. రమేష్ కొలతలు తీసుకున్నాడు. సాయంత్రానికి పని వివరాలు సిద్ధం చేశారు. రేపటి నుంచే పని మొదలు పెడదాం సార్. ప్రధానోపాధ్యాయుడు చాలా సంతోషపడ్డాడు. శారద, అనామిక, రమేష్ ఇంటికొచ్చారు. పనికి సంబంధించిన ప్లాన్ చేసుకున్నారు. మరుసటి రోజున పని చేయటం మొదలుపెట్టారు. ముందుగా పాత పగుళ్లన్నింటినీ శుభ్రం చేశారు. ఆ తర్వాత ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ మిశ్రమం తయారు చేసి పగుళ్లలో నింపారు. అలా 5 రోజుల పాటు పని సాగింది. ఇక 6వ రోజు పని పూర్తయింది. అత్తాకోడలు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత భారీ వర్షం మొదలైంది. ఊరంతా ఉరుములు మెరుపులతో వణికిపోయింది. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఇంట్లో టెన్షన్తో ఉన్నాడు. శారద, అనామిక కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నారు. అమ్మా అనామిక, మనం మన పనిని ఏ తప్పు చేయకుండా కరెక్ట్గా చేశాం. మనకి ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎలాంటి మాట రాదు, నన్ను నమ్మండి అని రమేష్ వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఆ రోజైతే గడిచింది. మరుసటి రోజు ఉదయం ప్రధానోపాధ్యాయుడితో పాటు అత్తాకోడలు స్కూల్ దగ్గరికి వచ్చారు. ఒక తరగతి గదిని పరిశీలించి చూశారు. ఎక్కడా ఒక్క చుక్క కూడా పడలేదు. వారి ఆనందానికి అవధుల్లేవు. మీ ఇద్దరూ అద్భుతం చేశారు. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంత శ్రద్ధగా పనిచేయలేదు అంటూ ప్రశంసాపత్రం ఇచ్చాడు. ఈ వార్త పక్క గ్రామాల వరకు చేరింది. అత్తాకోడళ్ళకి పనులు మరింత పెరిగాయి. ఓ రోజు పక్క ఊరి రైతు గంగయ్య వచ్చాడు. మా ధాన్యం గోదం పైకప్పు కారుతుంది, ధాన్యం మొత్తం పాడైపోతుంది, మీరొచ్చి చూడాలి అని వేడుకున్నాడు. ముగ్గురు వెంటనే వెళ్లారు. గోదామేమో చాలా పెద్దది, కానీ రైతు కష్టం చూసి పని చేయటానికి ఒప్పుకున్నారు. 10 రోజుల పాటు కష్టపడి గోదాం మొత్తం రిపేర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వర్షాల్లో ధాన్యం పూర్తిగా సురక్షితంగా నిలిచింది. మీరు లేకపోతే నాకు లక్షల రూపాయలు నష్టం వచ్చేది అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. ఆ మాటలు విన్న శారద కళ్ళల్లో ఆనందం కనిపించింది. అలా కాలం గడుస్తోంది. వ్యాపారం బాగా పెరిగింది. ముగ్గురితో అన్ని పనులు చేయటం కష్టమవుతుందని అత్తాకోడలు ఆలోచించి ఇంకొంతమంది మహిళలకు శిక్షణ ఇస్తే బావుంటుందని మాట్లాడుకున్నారు. ఊళ్ళోని పేద మహిళల్ని పిలిచారు. వాళ్లల్లో కొందరు భర్తల్ని కోల్పోయిన వారు ఉన్నారు. మీరు నేర్చుకున్నది మీకు నేర్పిస్తాం,
మీరు కష్టపడాలి అంతే. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఎలా పైకప్పు ఎక్కాలి, ఎలా భద్రత పాటించాలి, ఎలా పగుళ్లు గుర్తించాలి అన్నీ నేర్పించారు. కొద్ది కాలంలోనే ఒక బలమైన బృందం తయారైంది. ఆ రోజు నుంచి అత్తాకోడళ్ల రూఫ్ రిపేర్ అండ్ లీకేజ్ సర్వీస్ అనే పేరు జిల్లాలోనే కాదు, చుట్టుప్రక్కల మండలాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. వర్షం పడినప్పుడు ప్రజలు భయపడకుండా అత్తాకోడళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. సమస్యలు కొన్నిసార్లు అవకాశాల రూపంలో వస్తాయి. వాటిని గుర్తించి కష్టపడితే సాధారణ మనుషులు కూడా అసాధారణ విజయాలు సాధించగలుగుతారు. మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.